లావణ్య త్రిపాఠి. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే లావణ్య త్రిపాఠికి డెలివరీ అయిందని, ట్విన్స్ పుట్టారని, లేదా బేబీ బాయ్ పుట్టాడని, ఇలా లావణ్య త్రిపాఠి గురించి చాలా అంటే చాలా వార్తలు వైరల్ అవుతుంది. అలాగే నాగబాబు గారు ఎమోషనల్ గా మాట్లాడారని, నిహారిక ఎమోషనల్ అయిందని, నాగార్జున గారు, చిరంజీవి గారు అందరూ వచ్చి పరామర్శించారని, ఇలా చాలా అంటే చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? నిజంగానే లావణ్య త్రిపాఠి గారికి డెలివరీ అయిందా, లేకపోతే ఇదొక ఫేక్ న్యూసా? లావణ్య త్రిపాఠి గారికి ట్విన్స్ పుట్టారా? ఉపాసన గారు కూడా లావణ్య త్రిపాఠి ఆరోగ్యం గురించి తిట్టారని ఈ వార్త కూడా బాగా వైరల్ అవుతుంది. ఇవన్నీ అసలు నిజాలా లేక ఫేకా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే లావణ్య త్రిపాఠి మన తెలుగులో అందాల రాక్షసి అనే సినిమా ద్వారా పరిచయమై చాలా చక్కగా నటించి మన తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైంది. అలాగే వరుణ్ తేజ్ తో ఒక సినిమాలో నటించి వరుణ్ తేజ్ తో ప్రేమలో పడి November 1, 2023 వీరి పెళ్లి మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో, మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అలా లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి కోడలుగా అడుగుపెట్టింది. మెగా ఫ్యామిలీ ఇంటి చిన్న కోడలుగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ఇక సినిమాలు చేయకుండా వెబ్ సిరీస్ చేస్తూ తనకి నచ్చింది చేసుకుంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరితో, తన అత్తమామలతో, ఇంట్లో అందరితో చాలా వినయంగా ఉంటూ మంచి కోడలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే, లావణ్య త్రిపాఠి పెళ్లైన తర్వాత ఎక్కువగా బయట దేశాల్లోనే ఉండే వరుణ్ తేజ్ తో బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ వీడియోస్ ని, వాళ్ళ ఫొటోస్ ని వాళ్ళ అఫీషియల్ అకౌంట్ లో వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ అభిమానులతో ఎప్పుడు పంచుకుంటూనే ఉండేవారు. అలానే May 6వ తారీఖున లావణ్య త్రిపాఠి తన అఫీషియల్ అకౌంట్ లో మేము తల్లిదండ్రులు కాబోతున్నామని ఒక చిన్న బేబీ షూస్ పిక్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. ఈ మధ్య వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో ఏమిటంటే లావణ్య త్రిపాఠి బేబీ బంప్స్ తో ఒక లగేజ్ తో వరుణ్ తేజ్ తో ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ఈ వీడియోని చాలా అంటే చాలా వైరల్ చేశారు. ఆ వీడియోలో వారిద్దరూ అపోలో హాస్పిటల్ కి వెళ్తున్నట్టు, వారిద్దరూ డెలివరీ కోసమే అలా వెళ్తున్నట్టు అని దాన్ని వైరల్ చేశారు. కానీ వారిద్దరూ విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన వీడియో అది. అంతేకాని అది లావణ్య త్రిపాఠి డెలివరీ వీడియో కాదు. ఇంకా వీళ్ళు అఫీషియల్ గా May 6న అనౌన్స్మెంట్ చేస్తే ఇప్పుడు జులై, ఎంత ఎర్లీగా డెలివరీ అయిందనుకున్నా 5-6 months లో డెలివరీ అవ్వదు. సో ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్న వార్తలన్నీ ఫేక్. అది కాక వాళ్ళకి బేబీ బాయ్ పుట్టినా, బేబీ గర్ల్ పుట్టినా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ అభిమానులతో సోషల్ అకౌంట్ లో వాళ్ళ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అలాంటి ఏది లావణ్య త్రిపాఠి కానీ, వరుణ్ తేజ్ కానీ, నాగబాబు గారి కానీ, నిహారిక కానీ ఎవ్వరు తన అఫీషియల్ అకౌంట్ లో బేబీ గురించి ఒక్కటి కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇదండి లావణ్య త్రిపాఠికి డెలివరీ కాలేదు అని చెప్పడానికి రుజువు. ఇంకా లావణ్య త్రిపాఠి గారికి డెలివరీ కాలేదు. ఇక ఇంతకు ముందు ఒక వార్త వైరల్ అయింది. లావణ్య త్రిపాఠి ఒక బేబీ బాయ్ ని పట్టుకొని పిక్స్ దిగి అది తన అఫీషియల్ అకౌంట్ లో పెట్టారు. అప్పుడు లావణ్య త్రిపాఠికి బేబీ బాయ్ పుట్టారని ఆ వార్తని వైరల్ చేశారు. కానీ ఆ బాబు లావణ్య త్రిపాఠి గారి అన్న కొడుకు. లావణ్య త్రిపాఠి గారు తన అఫీషియల్ అకౌంట్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. నిన్న నైట్ కూడా ఒక పోస్ట్ చేశారు సతీ లీలావతి ట్రైలర్ గురించి. ఇంకా అంతేనండి ఈ వీడియో గురించి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా బుజ్జి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బుజ్జి.